యేసు నేనే మార్గమును అన్నాడు, సత్యమును జీవమును. సరే, ఇప్పుడు సత్యం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన మార్గం అయ్యాడు. వినండి, సత్యం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఏమయ్యాడు? మార్గం అయ్యాడు. ఎందుకు? సత్యం ఆయన దగ్గర లేకపోతే ఆయన మార్గం అయి ఉండే అవకాశం లేదు. నేనేం చెప్పాను? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంది. సో ఇప్పుడు సత్యం ఆయన దగ్గర ఉంది కాబట్టి యేసుప్రభు మార్గం అయ్యాడు. అందుకని ఇప్పుడు ఏమన్నాడు? నేనే మార్గాన్ని, నా మార్గంలో మీరు నడిస్తే మీరు సత్యాన్ని కనుగొంటారు. మీరు సత్యాన్ని కనుగొంటేనే మీరు జీవాన్ని సంపాదించుకుంటారు. అంటే సత్యం లేకపోతే జీవాన్ని సంపాదించుకోవడం అసాధ్యం. సత్యం లేకపోతే జీవం అనేది ఏ మనిషి కూడా సంపాదించుకోలేడు. నో మ్యాన్ కెన్ ఎవర్ అటైన్ ఇటర్నల్ లైఫ్ వితౌట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిస్ లైఫ్. ఒక వ్యక్తి జీవితంలో సత్యం అనేది స్థాపించబడకుండా ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి నిత్య జీవానికి వారసుడు కాలేడు. సో నిత్య జీవానికి వారసుడు కావాలి అని అంటే ఏ సత్యాన్నైతే పిల్లరా ఆదాము అవ్వలకు ఏ దేవుడైతే మర్మమైపోయాడో, మర్మమై ఉన్న దేవుణ్ణి మరలా మనకు బయలుపరచడానికి క్రీస్తు పిల్లరా లోకములోనికి వచ్చాడు. ఆమేన్. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువు చూపించిన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు సత్యాన్ని కనుగొంటారు. గనుక సత్యాన్ని కనుగొని సత్యాన్ని అనుసరించి సత్యాన్ని వారి జీవితాల్లో సంఘాల్లో సత్యం స్థాపించబడినప్పుడు ఆ సత్యం వారిని విడిపిస్తుంది. తద్వారా వాళ్ళు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారని బైబిల్ చెప్తుంది.